పర్సనల్గా స్టడీ పరంగా మీకు వర్క్ అయ్యే ట్రిక్ని షేర్ చేయండి. నాకు పర్సనల్గా అయితే స్టడీ పరంగా వర్క్ అయ్యే ట్రిక్ అంటే, ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ చదవాలనుకున్నాం అనుకో, ఫస్ట్ అందులో ఈజియెస్ట్ టాపిక్ ఏంటి, ఫస్ట్ ఈజియెస్ట్ టాపిక్ చదువుతాం. చదివిన తర్వాత ఈజీ నుంచి మీడియం లెవెల్ నుంచి హార్డ్ లెవెల్కి వెళ్ళాలి. ఫస్టే మనకు రాని టాపిక్ ఎంచుకొని దాన్ని చూసి భయపడడం కంటే ఇది బెస్ట్. నెక్స్ట్ ఎవరైతే బాగా చదవగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేయడం, ఇది ఇట్లా అట్లా డిస్కషన్ వల్ల, లేకపోతే ఎవరైతే మన స్టూడెంట్లు మన ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, యాజ్ ఎ టీచర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కూడా మనకు బాగా కనెక్ట్ అవుతుంది, అది బాగా గుర్తుండదు. ఇవి టెక్నిక్స్ నాకు. ఓకే నరేష్, నీకు ఏ ట్రిక్ వర్క్ అవుతుందో షేర్ చేయి. మనం స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్క విషయం తెలియాల్సిన అవసరం లేదు. మనకు చాలా డౌట్స్ ఉంటాయి అండ్ నేర్చుకోవడంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతే మనము ఏదైనా ఈజీగా దాన్ని క్రాక్ చేయొచ్చు. విత్ రిగార్డ్ టు ఎగ్జామ్స్ అయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ అనేది చదవాలి. ఓన్లీ సార్ ఇచ్చిన నోట్స్ మాత్రమే చదువుతుంటే అవి మార్క్స్ వరకే వస్తాయి. అండ్ నువ్వు ఎప్పుడైతే బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తావో నీకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఎగ్జామ్స్తో పాటు నువ్వు ఏది సిఎస్ఆర్ నెట్ కానీ అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సెట్ కానీ ఇలాంటిలో క్వాలిఫై కావడానికి చాలా దోహదపడుతుంది. కావున ఈ సార్లు ఇచ్చే నోట్స్తో పాటు బుక్స్ చదవడం అనే ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకుంటే నువ్వు ఏ క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయగలుగుతావు.